రాంగ్‌గా తర్వాత మాట్లాడదాం. ఉండండి ఒక్క నిమిషం. చూడండి లాస్ట్‌గా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. నాకు కీడు చేయి చూచి వారందరూ కూడా సిగ్గుపడి ఉన్నారు. వారు అవమానం పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. అందుకని ప్రభువా, నా నాలుక నీ నీతిని దినమెల్లా కూడా వర్ణిస్తూ ఉంటుంది, కీర్తిస్తుంటుంది, గనపరుస్తూ ఉంటుంది. నా విరోధులకు నువ్వు విరోధిగా నువ్వు నడుచుకుంటున్నావు. అలాగే నన్ను బాధపెట్టే వారికి నువ్వు బాధపెడుతున్నావు. నాకు సిగ్గు తెచ్చేవారికి సిగ్గుని, అవమానాన్ని వాళ్ళు కలుగజేస్తున్నావు. నాకు అవమానపరిచే వారికి నువ్వు అవమానం కలుగజేస్తున్నావు. నా నా గౌరవాన్ని తీసేవాళ్ళని నువ్వు గౌరవాన్ని తీసేస్తున్నావు. అందుకనే నా దేవా, నాకు సపోర్ట్‌గా నిలిచినందుకు నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. దినమెల్లా నీకు కీర్తిస్తూ, ఆనందపడుతూ, సంతోషిస్తూ ఉంటాను అని దావీదు మహారాజు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అలాగే దేవుని యొక్క నీతిని నిత్యము కూడా కీర్తిస్తూ, గణపరుస్తూ, గొప్ప చేస్తూ ఉంటాడు. ఎలాగంటే దేవుని యొక్క స్తుతి కీర్తనలు, స్వర మండలంతో, స్తుతి గానాలతో దేవుని గణపరుస్తూ, గొప్ప చేస్తూ, సంఘంలో, సమాజంలో దేవుని యొక్క పేరు ప్రఖ్యాతలని చాటుతున్నాడు దావీదు మహారాజు. అలాగే మనము కూడా దేవుని యొక్క మంచితనాన్ని పొందుకున్న, దేవుని యొక్క మేలు పొందుకున్న, దేవుని యొక్క స్వస్థతలు పొందుకున్న, దేవుని యొక్క వరాలు పొందుకున్న, దేవుని యొక్క క్రియలు మనం చూస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని సంఘంలో, సమాజంలో స్తుతిగానాలతో, వాయిద్యాలతో మనం దేవుణ్ణి మన నోట కీర్తిస్తూ ఉండాలి. ఎందుకంటే అలా కీర్తిస్తుంటే దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. మన శత్రువులతో దేవుడే మన పక్షాన ఉండి మన తరపున దేవుడే యుద్ధం చేస్తాడు.